కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామం వద్ద బస్సు ప్రమాదంలో కీలకం కానున్నారు ఎరిస్వామి. ప్రమాదం జరిగిన సమయంలో బైక్పై శివశంకర్తో పాటుగా మరో వ్యక్తి ఎరిస్వామి ఉన్నట్లుగా సమాచారం. ప్రమాదం జరిగిన తర్వాత ఎరిస్వామి ఏమయ్యాడు? బైక్ను ఢీకొట్టిన తర్వాత ఎరిస్వామి ఎక్కడికి వెళ్ళారు? ఈ ప్రమాదంలో ఎరిస్వామి బయటపడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎరిస్వామి పోలీసుల అదుపులో ఉన్నాడా? ఈ ప్రమాదంలో ఏం జరుగుతోంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, ఎరిస్వామి ఎక్కడున్నాడనేటువంటి అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసుల అదుపులో ఏమన్నా ఉన్నాడా? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? అది ఖచ్చితంగా అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క సంఘటనా స్థలంలో ఏదైతే యాక్సిడెంట్ జరిగిన సమయంలో మనం చూసుకున్నట్లయితే యొక్క సీసీ ఫుటేజ్లో అయితే పెట్రోల్ పోయించుకోవడానికి వెళ్ళిన సమయంలో శివశంకర్తో పాటు బైక్పై ఈ యొక్క ఎర్రిస్వామి కూడా ఉండడం జరిగింది. మనం విజువల్లో చాలా స్పష్టంగా చూసిన పరిస్థితి. అయితే ఆ యొక్క పెట్రోల్ బంక్ నుండి ఈ యొక్క యాక్సిడెంట్ జరిగిన స్పాట్ దాకా అంటే 15 నిమిషాలు ఈ యొక్క ఎర్రిస్వామి కూడా ఈ యొక్క బైక్ మీద ఉన్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఈ యొక్క శివశంకర్ అయితే మృతి చెందాడు. ఈ యొక్క ఎర్రిస్వామి మాత్రము అదే బైక్ మీద ఉన్నాడా? ఆ సమయంలో ఏమైనాడనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. అయితే ఈ యొక్క శివశంకర్ అయితే చనిపోవడం జరిగింది. ఈ యొక్క ఎర్రిస్వామి ఏమన్నా గాయాలతో బయటపడిన యొక్క ఎర్రిస్వామి ఏమైనాడు? పోలీసు అదుపులో ఉన్నాడా? ఇటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే మనం సీసీ ఫుటేజ్లో చూసిన విధంగా అయితే ఈ యొక్క శివశంకర్తో పాటు బైక్పై ఉన్న వ్యక్తి ఎర్రిస్వామి అయితే ఉన్నాడు. ఎర్రిస్వామి అయితే ఈ యొక్క ఆ తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత ఏమైనాడనే ఒక అనుమానాలు అయితే కనపడుతున్నాయి. మనకున్న సమాచారం మేరకు ఈ యొక్క ఎర్రిస్వామిని పోలీసులు అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. వీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు, అసలు ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో తెలియాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ఎర్రిస్వామి యొక్క స్టేట్మెంట్ అనేది చాలా కీలకంగా మారనుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రమాదానికి 19 మంది సజీవ దహనం కావడానికి పూర్తి స్థాయిలో ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన తర్వాతనే ఈ యొక్క బస్సు పూర్తిగా దగ్ధమైంది. 19 మంది చనిపోవడానికి కారణమైంది. అయితే ఈ యొక్క పూర్తి స్థాయిలో అయితే విచారణ అయితే జరగాలి. ఏదైతే బైక్ పై ఉన్న ఇద్దరిలో శివశంకర్ ఇప్పటికే చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. మరి ఎర్రిస్వామిని ఏ విధంగా విచారణ చేస్తున్నారు, అసలు ఏ కోణంలో విచారణ చేస్తున్నారు అనేది పూర్తిగా తెలియాలి ఉంది సిద్ధు. ఓకే లోకేష్. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి ముందు పెట్రోల్ బంక్లోకి బైకర్ శివశంకర్ వెళ్ళగా దృశ్యాలు వైరల్గా మారాయి. పెట్రోల్ కొట్టించుకునేందుకు శివశంకర్ అక్కడికి వెళ్ళాడు. అతడితో పాటు మరో యువకుడు బైక్పై ఉన్నట్లుగా సీసీ ఫుటేజ్ రికార్డ్ అయింది. శుక్రవారం కర్నూలు శివారులో జరిగిన బస్సు ప్రమాదంలో శివశంకర్ మృతి చెందాడు. శుక్రవారం రాత్రి ఏం జరిగిందో స్థానికంగా పెట్రోల్ బంక్లో పనిచేసే ఉద్యోగి సాక్షి టీవీకి వివరించాడు. ఈ సంఘటన ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా చాలా కీలకమైనటువంటి ఎవిడెన్స్ కనిపిస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘటన ప్రాంతంలో చక్రి అనేటువంటి యొక్క పెట్రోల్ బంక్లో ఉన్నటువంటి ఉద్యోగి మనకి మరిన్ని వివరాలు అందించేందుకు సిద్ధంగా ఉంది. అసలు ఏం జరిగిందో, అతను శివశంకర్ ఎన్ని గంటలకు రావడం జరిగింది, జరిగిన సమయంలో సీసీ ఫుటేజ్లో చాలా వివరంగా కనబడుతుంది. అతను ఏ స్థాయిలో ఉన్నాడు అప్పుడు? అతనైతే మధ్య మత్తులో ఉన్నట్టు చూపిస్తున్నాడు. అతను 2:22కి ఇన్కమింగ్ వచ్చి డైరెక్ట్ పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్తే అన్న అక్కడ లేదు, ఇక్కడికి రండి అని చెప్పి మా పంబాయి ఇక్కడికి పిలుచుకొని ఇక్కడ నుంచి పెట్రోల్ ఫిల్ చేసి పంపించేశాడు. అన్న జాగ్రత్త వెళ్ళిపో అని చెప్పారన్న.
మా పంబాయి. అతను మొదటగా వచ్చినటువంటి పాయింట్ అక్కడికి 6వ పాయింట్ దగ్గరకు వచ్చి పెట్రోల్ పట్టించుకోవడానికి వచ్చాడు. అతను తూగుతూ ఉన్నటువంటి దృశ్యాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. అతను ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంది ఆ టైంలో? తనైతే క్రిటికల్ కండిషన్లోనే ఉన్నాడు, ఫుల్ డ్రింక్ చేశాడు. ఎన్నికలు తనైతే కొద్దిగా లిమిట్లో ఉన్నట్టు కనపడిచ్చిందంట. నాకైతే మా పంబాయి చెప్పాడు. అది నేను నిన్న ఇన్సిడెంట్ చూసి వచ్చిన తర్వాత నేను ఇది వీళ్ళకి ఫొటోస్ చూపిస్తానా, ఈయన నైట్ వచ్చాడు మనకి అని చెప్పారు. ఆ తర్వాత సీసీ ఫుటేజ్ చెక్ చేసింది అంతే సార్. సీసీ ఫుటేజ్లో కనపడిచ్చింది. అంటే 2 గంటల 20 నిమిషాల నుంచి 26 నిమిషాల మధ్యలో అతను పెట్రోల్ పట్టుకున్న తర్వాత బస్సు ఎన్ని నిమిషాలకు వెళ్ళింది? 2:39 నిమిషాలకి బస్సు వెళ్ళిపోయింది. ఆ బస్సు టైమింగ్ కానీ మేము ఎందుకు చూసామంటే, యాక్చువల్ అయితే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే ప్రతి ట్రావెల్స్ ఇక్కడ టీ స్టాల్ ఉంది, టీ స్టాల్ దగ్గర కానీ ఇక్కడ వాష్రూమ్ కోసం కానీ ఎందుకైనా కానీ వస్తారు. వచ్చి ఇక్కడ వెయిట్ చేసి వాష్రూమ్ యూజ్ చేసుకుని వెళ్తుంటారు. ఆ టైంలో ఏమన్నా వాష్రూమ్ దగ్గర ఆపినారా బస్సు అని చెప్పి పార్కింగ్ ప్లేస్లో చెక్ చేశాను. చెక్ చేసి ఆ పార్కింగ్ అయితే ఏం లేదు, బస్ పార్కింగ్ లేదు, హైవేలో రన్నింగ్లోనే వెళ్ళిపోతుంది. 2:39కి వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు వచ్చిన సమయంలో 2 వ్యక్తులు ఉన్నారు. అక్కడ చూస్తే ప్రమాద సమయంలో శివశంకర్ మాత్రమే చనిపోయినట్టున్నది. అసలు వాళ్ళున్న కండిషన్ చూసినప్పుడు మీకు పెట్రోల్ కొట్టిన సిబ్బంది ఏమి విషయంగా మీతో వాగ్వాదం దిగటం కానీ ఘర్షణ పట్టడం లాంటివి అని చేశారు? నాతోనైతే పంబాయి ఏమన్నాడంటే, అన్న ఇతన్ని నైట్ వచ్చాడు మన పంపుకి, ఫుల్ తాగినారన్న, ఒకసారి అన్నాని అడిగి సీసీ ఫుటేజ్ చెక్ చేయండి అన్నారు. మా ఓనర్ గారిని అడిగి సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతను ఫుల్ కండిషన్లో ఉన్నాడు. అక్కడ నుంచి ఇక్కడికి స్టంట్ కొట్టుకుంటూ వచ్చాడు. అక్కడ నుంచి ఇక్కడికి 6వ పాయింట్ దగ్గర నుంచి 2nd పాయింట్ దాకా రావడానికి స్టంట్ కొట్టుకుంటూ వచ్చాడు. ఒక అతను ఫస్ట్ ఇద్దరు నడుచుకుంటూ వచ్చారు. వచ్చి బైక్ తీసుకురానికి ర్యాష్గా వెళ్ళిపోయి అక్కడ నుంచి స్టంట్ కొట్టుకుంటూ వచ్చాడు. ఆ స్టంట్ విషయంలోనే ఇతను పంబాయికి డౌట్ వచ్చేసింది, డ్రింక్ చేసినట్టున్నారు, జాగ్రత్త ఉండాలని చెప్పేసి వీళ్ళు జాగ్రత్త కొట్టేసి పంపించేసి. అంటే మొదటి 2 పాయింట్లు 4, 5, 6, 3, 4 పాయింట్లు రాత్రి ఏ టైం క్లోజ్ చేస్తారు? ఇక్కడ ఏ టైం నుంచి? అయితే ఇక్కడ పంబాయిస్ 4 మెంబర్స్ ఉంటారు డైలీ షిఫ్ట్లో. 4 మెంబర్స్ అయితే నైట్ 10 దాకా 4 మెంబర్స్ డ్యూటీ చేస్తారు. మార్నింగ్ 6 to 10 దాకా డ్యూటీ చేస్తారు. నైట్ టైము 1st, 2nd స్లాట్స్ ఒకటే ఓపెన్లో ఉంటాయి. అది వెహికల్స్ తక్కువ వస్తుంటాయని చెప్పి మా కన్వీనియంట్ బట్టి 10 to 2 వరకు ఒక అతను డ్యూటీ చేస్తాడు. 2 to 6 వరకు ఒక అతను డ్యూటీ చేస్తాడు. 10 to 2 అతను పోయి నిద్రపోయిన తర్వాత వాళ్ళు వచ్చారు. 2:22కి వచ్చారు అంతే. అప్పుడు అవతల సైడ్ లారీ కొడుతున్నారు, ఇవతల సైడ్ బైక్ ఫిల్ చేశారు అంతే. ఆ టైంలో ఎంత చెప్పాడని మా పంబాయిగా నా ఐడియా లేదు. నేను సిస్టంలో చూడడానికి బ్యాకప్ హిస్టరీ వస్తుంది, వితిన్ 24 అవర్స్లో అయితే వస్తుంది. 24 అవర్స్ దాటింది కాబట్టి చెప్పడానికి రాదు. అప్పుడు మీరు చూసినప్పుడు అతని కండిషన్ 6వ పాయింట్ నుంచి 2వ పాయింట్కి వచ్చేటప్పుడు పరిస్థితి చూస్తే అనుమానం కలిగించింది. ఏ విధంగా అనిపించింది అతని పరిస్థితి? డ్రింక్ చేశాడని అనిపించింది. మ్యాక్సిమం నైట్ టైం డ్రింక్ చేసి వస్తారు పెట్రోల్ బంక్కి. మా వాళ్ళు ఇంకా ఆ టైంలో ఎక్కువ పరిచయం చేసుకోరు వాళ్ళని. డే టైంలో అయితే పరిచయం చేసుకోవచ్చు, నైట్ టైం అంటే ఇబ్బంది కదా. అయినా కానీ అతనితో అయితే అక్కడ నుంచి వచ్చేది. ఇతను క్రాస్ వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని నిమిషాలకి ట్రావెల్స్ బస్సు క్రాస్ అయింది? నేను ఆ బస్సు టైమింగ్ చెక్ చేసినప్పుడు 12 to 13 minutes డిస్టెన్స్ ఉంది అతనికి ఇతనికి. బస్సు అతనికి, బైక్ అతను ఫిల్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత 13 minutes డిఫరెన్స్తోనే బస్సు పెట్రోల్ బంక్ ముందర నుంచి హైవేలో వెళ్ళిపోయింది. అది ఎంత స్పీడ్తో వెళ్తుంది ఆ టైంలో బస్సు అనేది చూస్తాడు? సీసీ ఫుటేజ్ చాలా వేగంగా వెళ్తున్నట్టు కనిపించింది, మీకు కనపడింది అది? యాక్చువల్ అయితే నైట్ టైం ఈ లోకల్ హైవేస్ అయితే మినిమం 150 to 180 ప్లస్ పోవచ్చు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఆ టైంలో ఆ ఎయిర్ అనేది అట్లా వచ్చేస్తుంటుంది. ఇది మొత్తం హైవే నైట్ టైం ట్రావెల్స్ అందరూ అట్లనే వెళ్ళిపోతారు. లారీ వాళ్ళు కానీ కార్ వాళ్ళు కానీ జాగ్రత్తగా వెళ్తుంటారు. ఎందుకంటే ఆ బస్సులో ఆ టైంలో 1 నుంచి 6, 4 ఆ మధ్యలో వరకు చాలా జాగ్రత్త ఉండాలని చెప్పేసి ఈ రూరల్ వాళ్ళకి కానీ తెలుసు. ఆ టైంలో మీ దగ్గరికి వచ్చి పోలీసులు కానీ మిగతా వాళ్ళు కానీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మీ దగ్గర సీసీ ఫుటేజ్ తీసుకున్నారు, వాళ్ళకి ఎలా సహకరించారు మీరు? యాక్చువల్ అయితే నైట్ వచ్చారంట. నైట్ వస్తే నేను లేను నైట్ డ్యూటీలో. మా పంబాయిని అడిగితే 6కి మా మేనేజర్ వస్తారన్నారు. 6కి మేనేజర్ వచ్చిన తర్వాత రండి సార్ అప్పుడు చెప్తారు, లేదంటే ఓనర్కి కాల్ చేస్తామంటే స్కానర్ దగ్గర నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి సార్ అంటే, లేదులేండి మేనేజర్ వచ్చిన తర్వాత వస్తామన్నారంట.
ఇంకా మేనేజర్ వచ్చిన తర్వాత సీసీ ఫుటేజ్ చెక్ చేయమంటే చెక్ చేసి చూపించాము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళు వచ్చింది రాంగ్ రూట్లో వచ్చారా, రైట్ రూట్లో వచ్చారా? వచ్చిన పొజిషన్ చూస్తూ ఉంటాడు టూ వీలర్లో. వచ్చిన పొజిషన్ అయితే హైవే కరెక్ట్ పొజిషన్లోనే వచ్చినారు. కరెక్ట్ పొజిషన్లో వచ్చారు, కరెక్ట్ పొజిషన్లోనే వెళ్ళారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఊరు అవన్నీ అయితే ఇన్ఫర్మేషన్ ఇంత దగ్గరికి నాకైతే తెలియదు. సిక్స్త్ పాయింట్ దగ్గర టూ వీలర్స్ కానీ పెట్రోల్ ఐటమ్స్ మొత్తం అక్కడికే వెళ్ళిపోతాయి డైరెక్ట్గా. ఇక్కడ మ్యాక్సిమం డీజిల్ ఉంటుందని చెప్పేసి ఇక్కడికి వస్తారు. డీజిల్ వెహికల్స్ ఒకటి ఇక్కడ ఆపుతారు. అక్కడికి వచ్చి హారం కొట్టినాడు. ఎవరైనా లోపల ఉంటారేమో అన్నట్టు క్యాకిలేసినట్టు మేము ఎక్స్పెక్ట్ చేసినాం. ఇక్కడ నుంచి పిలిచారు వాళ్ళు. తూగుతున్నాడు. ఇంకా డ్రింక్ వేసాడు కదా, డ్రింక్ చేసినందుకు తూగుతున్నట్టు మొత్తం ఆ కండిషన్ వస్తుంది. మా పంబాయ్ 2 పాయింట్ అన్న ఇక్కడ రండి, ఇక్కడ వేసాం పెట్రోల్ అని చెప్పేసి ఇక్కడ ఫిల్ చేసి పంపించేసారు.